ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని యొక్క మాటలు కొన్ని మనం నేర్చుకోవాలని నేనంతో ఆశపడుతూ ఉన్నా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెషయా గ్రంథములో నుంచి 30వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమ, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెబుతుందంటే యెషయా గ్రంథంలో ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును అని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఆయన అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ మాట వినగానే ఆయన ఏం చేస్తాడంటే, నీవేదైతే అడుగుతూ ఉన్నావో ఆయనను, నీవేదైతే ఆయనకు మొర్ర పెడుతూ ఉన్నావో ఆ మొర్ర విని ఆయన ఆలకించి నీకు ఉత్తరము ఇస్తాను అని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఆయన ఏమంటున్నాడంటే, సియోనులో యెరూషలేములో ఒక జనము కాపురము ఉండును. జనమ, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. ఏమంటున్నాడు ఆయన? నీవు ఏమాత్రమును కూడా కన్నీళ్లు విడవవు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. కాపురం ఉండేటువంటి సియోనులో యెరూషలేములో కాపురం ఉండేటువంటి జనాంగంతో ప్రజలతో ప్రభు చెబుతూ ఉన్నాడు, ఇక నీవు కన్నీళ్లు ఏమాత్రము నీవు కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర్ర ఆలకించి నీకు నిశ్చయముగా నిన్ను కరుణిస్తూ ఉన్నాడంట. నిశ్చయముగా ఆయన నీ మాట, నీ ప్రార్థన, నీ మొర్ర ఆలకించి ఆయన ఏం చేస్తున్నాడంటే, నిశ్చయముగా నీ మొర్ర ఆయన విని నిన్ను కరుణిస్తూ ఉన్నాను అని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఆయన నీ మాట వినాలి. ఆయన నీ మాట ఎప్పుడైతే వింటున్నాడో, నీవెప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నావో ఆయన నీ మాట విని నీ మాటకు ఏమి చేస్తాడంటే ఉత్తరం ఇస్తూ ఉన్నాడు. నీవేదైతే ఇబ్బందుల్లో ఉంటావో, నీవేదైతే మొరపెడుతున్నావో ఆయనకు, నీ మొర ఆలకించి, నీ ప్రార్థన ఆలకించి, నీవు ఏదైతే ఆయన సన్నిధిలో విన్నవించుకుంటున్నావో వెంటనే నీ మాట ఎప్పుడైతే నీ దేవుని సన్నిధిలోనికి వెళుతూ ఉందో ఆయన నీ ప్రార్థన ఆలకించి, నీ మొర ఆలకించి, నీ మాట వినగానే ఆయన ఉత్తరం ఇస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వెంటనే నీతో సమాధానం చెబుతూ ఉన్నాడు. నీకు కావలసినటువంటి దానిని నీకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. చూద్దాం, నీవు దేవునితో మనస్సు ఇప్పి ఎప్పుడైతే ఆయన నీ మాట ఆలకించి నీకు ఉత్తరం ఇస్తాడంటే, ఎప్పుడైతే ఆయన నీ మాట వింటాడో అప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటే, దేవునితో మనస్సు విప్పి ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. కీర్తనాకారుడు రచించినటువంటి 119వ కీర్తన 26వ వచనములో ఆయన ఏం సెలవిస్తూ ఉన్నాడంటే, నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నీ కట్టడలను నాకు బోధించితివి అంటున్నాడు. 119వ కీర్తనలు ఆయన ఏమంటున్నాడు? నా చర్య అంతయు చెప్పుకొనగా. ఏమంటున్నాడు? దేవునితో నీవు ప్రతిదీ కూడా ఆయనకు చెప్పుకోవాలి. ఇప్పుడు ఒక కుమారుడు ఉన్నాడు అనుకోండి, అతనికి ఏదైనా అవసరమైతే ఏం చేస్తాడు? తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, అమ్మా, నాన్న, ఇదిగో నాకు ఫలానా అవసరం ఉంది, నేను ఈ అవసరతలో నేను ఇబ్బంది పడుతున్నాను, ఆ అవసరత నీవు చెప్పాలి. ఏంటంటే తల్లిదండ్రులకు చెప్పుకుంటేనే వారికి తెలుసుద్ది. తెలిసినప్పుడు వారు ఏం చేస్తారంటే
వారు ఏదైతే కుమారుడు అడుగుతున్నాడో దానిని తల్లిదండ్రులు సాధ్యమైతే దానిని తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని దగ్గర మనం ఏది కూడా దాచిపెట్టకూడదు. ఏమండి, అతిక్రమములను దాచిపెట్టి వాడు ఏం చేయాలంట? వర్ధిల్లడు అని వాక్యం చెబుతుంది. అతిక్రమాలు ఎప్పటికీ కూడా దాచిపెట్టకూడదు. దేవుని సన్నిధిలో ఉన్నది ఉన్నట్లుగానే ఆయనకు తెలియజేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే, ప్రార్థన చేసేటప్పుడు దేవుడికి, నా ప్రభువా నాకు ఆ సమస్య ఉంది, ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, నేను ఆ సమస్య బాధపడుతున్నాను, నేను ఫలానా సమస్యతో బాధపడుతున్నాను అంటారే గాని ఆ సమస్యను వివరంగా, ప్రభువా నాకు ఇది కావాలి, నేను ఫలానదని నేను కోరుకుంటున్నాను అని ఏదైతే ఉన్నది ఉన్నట్లుగా నీ మనస్సు విప్పి దేవునితో చెప్పాలి, దేవునికి తెలియజేయాలి. నువ్వు ఎప్పుడైతే దేవునికి నువ్వు తెలియజేస్తావో అప్పుడు అంటున్నాడు, నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నువ్వు నాకేం చేస్తావు? ఉత్తరం ఇస్తావన్నావు. నీ కట్టడలు నాకు బోధించు, నేను ఎలా నడవాలి, నేను ఎలా జీవించాలి అనేది కూడా నీ వాక్యము ద్వారా నాకు తెలియచేయి ప్రభువా అని దేవుడిని ఏం చేస్తున్నాడు? ఈయన మొర్ర పెడుతున్నాడు. అందుకని అంటున్నాడు, నువ్వు ఏదైతే కావాలో, నువ్వేదైతే సమస్య ఉందో, నీకేదైతే అవసరత ఉందో అవన్నీ కూడా నువ్వు దాచిపెట్టకూడదు. దాచిపెట్టకుండా సమస్తమును కూడా వివరంగా నీకేదైతే అవసరతమై ఉన్నదో అది వివరంగా దాచిపెట్టకుండా నువ్వు దేవునికి తెలియజేయాల ప్రభువా అని. నువ్వు ప్రభువుని ఎప్పుడైతే నువ్వు సమస్తమును కూడా ఆయనకి చెబుతావో ఆయన నీ చెప్పిన దానికి ఆయన ఏం చేస్తాడంటే ఉత్తరం ఇస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు. నీకే సమస్య ఉందో ఆ సమస్యలో నుండి దేవుడు నిన్ను విడిపించడానికి ఏం చేస్తాడంటే సిద్ధముగా ఉన్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. నువ్వేదైతే ఆయన దగ్గర పెడుతున్నావో, నీకే సమస్య అయితే ఆయన సన్నిధిలో విన్నవించుకుంటున్నావో ఆ విన్నపానికి దేవుడు తల ఎత్తి ఆయన ఏం చేస్తాడంటే నీకు సమాధానం ఇస్తూ ఉన్నాడు. వాక్యం చెబుతా ఉంది, నువ్వు ఇరుకులో ఉండి మొరపెట్టినప్పుడు ఆయన విశాల స్థలములో నీకేం చేయబోతున్నాడంట? ఉత్తరం ఇస్తున్నాడు. నువ్వేదైతే అడుగుతూ ఉన్నావో నువ్వు మనస్సు విప్పి నువ్వు దాచుకోకుండా సగం అడగటం సగం దాచుకోవటం ఆయనకు తెలుసులే అంటే ఆయనకు తెలుసు, కానీ నువ్వు చెప్పాలి, అడగాల. ఏంటి సగం చెప్తారు, సగం ఏం చేస్తున్నావు? సగం చెప్పి సగం దాచేసుకొని దాచిన మాట ఏమనుకుంటున్నావు అంటే ఆయనకి తెలుసులే, ఆయనకి తెలుసులే, ఆయన వింటాడులే, ఆయన చేస్తా. ఏంటమ్మా, దేవుని సన్నిధిలో సమస్తమును కూడా విప్పి ఆయన చెప్పాలి. అప్పుడు ఆయన నీకేం చేయబోతున్నాడు? ఉత్తరం ఇస్తాడు. ఇంకొక మాట మనం చూసినప్పుడు కీర్తనాకారుడు రచించినటువంటి 38వ కీర్తన 15వ వచనములో ఆయన ఏమంటున్నాడంటే ఆయన కొరకు కనిపెట్టాలి. ఎవరి కొరకు కనిపెట్టాలంట? దేవుని కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. దేవుని కొరకు కనిపెట్టాలి. 38వ అధ్యాయము 15వ వచనములో ఆయన ఏమంటున్నాడంటే యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. ఏమంటున్నాడు? యెహోవా నేను నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురు అని నేను అనుకొనుచున్నాను. ప్రభువా నా దేవా నీవే నాకు ఉత్తరమిచ్చు వాడవు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏం చేయాలి? ఆయన సన్నిధిలో దేవుడు ఉత్తరం ఇచ్చే వరకు కూడా మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో కనిపెట్టాల. దేవుని దగ్గర నుండి సమాధానం వచ్చే వరకు కూడా మనం ఆయన సన్నిధిలో కనిపెట్టాలా. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం కనిపెడుతున్నామో, ఎప్పుడైతే ఆయన మాట కోసం మనం ఎదురు చూస్తామో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నువ్వు ఎదురు చూపుకి ఆయన ఏం చేస్తాడంటే నీకు ఉత్తరం ఇస్తాడు. ఉత్తరమిచ్చి నీతో మాట్లాడతాడు. నువ్వెప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టి ఆయన కొరకు ఎదురు చూడాలి. అందుకని ఆయన అంటున్నాడు, నీ ప్రభువా నా దేవా నీవే నాకు ఉత్తరమిచ్చువాడువు. ఆమేన్. దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలంటే మనందరము కూడా కనిపెట్టి ప్రార్థన చేయాలి. కనిపెట్టు ప్రార్థన, కనిపెట్టి ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. ఆయన ఏమంటున్నాడంటే ఆయన వాక్యమును గైకొనాలి.
మరొక మాట ఏమంటున్నాడు, కీర్తనలో 119 145 వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా హృదయపూర్వకముగా నేను మొర్రపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. దేవుని స్తోత్రం కలుగునుగాక. యెహోవా హృదయపూర్వకముగా నేను ఏం చేస్తున్నాడంటే ఈయన మొర్ర పెడుతున్నాడు. హృదయపూర్వకంగా, ఏమండి, నామకార్థంగా ఏదో మోకరించి 2 మాటలు చెప్పి అయ్యా నువ్వు చూసుకో అని మన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వర్ధిల్లదు. మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. యెహోవా సన్నిధిలో ఏం చేయాలి? యెహోవా హృదయపూర్వకంగా నేను మొర్ర పెడుతున్నాను, హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థన చేసి నీ కట్టడలో నేను గైకొనుచున్నాను, నాకు ఉత్తరమిమ్ము. దేవుని సన్నిధిలో దేవుని ఆజ్ఞలో గైకొనాలి, దేవుని వాక్యాన్ని గైకొనాలి. దేవుని వాక్యమును మనం విని ఆ వాక్యం ఏం చెబుతుందో మనం నేర్చుకోవాలి. చెప్పినటువంటి వాక్య ప్రకారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో ఆ వాక్యానుసారమైనటువంటి బ్రతుకు మనం ఎప్పుడైతే బ్రతుకుతామో, ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని ఎప్పుడైతే జీవిస్తామో ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఉత్తరం ఇస్తాడు మనకు. అందుకని ఆయన ఏమంటాడంటే, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మొరపెడతావో, ఆయన కట్టడలు విని నీవు నిజముగా హృదయపూర్వకంగా మొర్రపెట్టి ఆయన కట్టడలను గైకొని ఆ గైకొనినటువంటి వాక్యమును ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో, ఎప్పుడైతే నీ జీవితము ఆయన వాక్యానికి అనుగుణముగా ఉంటుందో ఆయన నీ మాటకు ఉత్తరం ఇస్తాడు. ఆయన నువ్వు ప్రార్థనకు ఉత్తరం ఇచ్చి జవాబిచ్చి నువ్వు ఎలా నడవాలి, ఈ జీవితంలో ఎలా జీవించాలి, నీకు వచ్చిన కష్టము నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి ఏ రీతిగా ఆయన బయటకు తీసుకురావాలో ఆ మెలకువతనాన్ని, ఆ చురుకుతనాన్ని నీకు దేవుడు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యము చెబుతా ఉంది. మరొక మాట చూస్తే 34వ కీర్తన 15వ వచనములో ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు యోగ్య ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతులుగా జీవించాలని దేవుడు చెబుతున్నాడు. నీతిమంతుడు ఏమండి, నీతిమంతుడు ఎలా ఉండాలి? యెహోవా దృష్టి ఎవరి మీద ఉంటుందంట? నీతిమంతుల మీద ఆయన దృష్టి ఉంటుందంట. యెహోవా దృష్టి ఎవరి మీద ఉంటుంది? నీతిమంతుల మీద ఆయన దృష్టి నిలుపుతూ ఉన్నాడు. ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుందండి? ఎవరైతే నీతిమంతులుగా ఉంటూ దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారో ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది అంటాడు. ఎవరైతే హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తారో, ఎవరైతే హృదయపూర్వకంగా మొర పెడతారో వారి మొర ఆయన ఆలకించి వారి కట్టడలను గైకొని వారు ఏం చేస్తారంటే దేవుని యొక్క మాట కొరకు ఎదురు చూస్తున్నారో, కనిపెడుతున్నారో వారే నిజమైనటువంటి నీతిపరులుగా, నీతిమంతులుగా దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు. యెహోవా దృష్టి యందు యెహోవా దృష్టి నీతిమంతుల మీద నిలుచును. ఎవరి మీద ఉంది అంట? నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఉంది. ఆయన కనుదృష్టి ఎవరిని చూస్తున్నాడంటే ఆయన ప్రభావము కలిగిన వారి మీద చూస్తున్నాడు కనుదృష్టి. ఆయన ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే నమ్మకత్వం కలిగి ప్రార్థన చేస్తున్నారో ఆయన దృష్టి వారి మీద నిలుపుతూ ఉన్నాడు. ఆయన చెవులు వారు చేసే మొర విని మొర ఎగ్గుతూ ఉన్నాడు. ఆ చెవులు ఎగ్గుతున్నాడు అంటే వింటున్నాడు. విని ఏం చేస్తాడంటే ఆయన ఉత్తరం ఇస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఆయనకు మొర పెడుతున్నావో, ఎప్పుడైతే నీ మాట ఆయనకి వినపడుతుందో, ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? దేవుని సన్నిధిలోనికి చేరుతూ ఉంది. ఆ సన్నిధిలో, దేవుని సన్నిధిలోకి నువ్వు ఎప్పుడైతే నిజముగా మొర పెడుతున్నావో ఆ మొర ఆలకించి ఆయన చెవి యొగ్గి ఏం చేస్తాడంట? ఆయన చెవి యొగ్గి నీ ప్రార్థనకు మొరకు ఆయన చెవి యొగ్గుతూ ఉన్నాడు. ఎవరికి? యెహోవా ఏం చేస్తాడు? యెహోవా దృష్టి నీతిమంతుల మీద నిలుపుతూ ఉన్నాడు. ఇంకొక మాట మనం చూసినట్లయితే పాపమును విడిచిపెట్టమని దేవుని వాక్యం చెబుతుంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12వ వచనములో ఆయన వాక్యం ఏం చెబుతుందంటే, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీదే సాక్ష్యము పలుకుచూ ఉన్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనపడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. ఏం చేసేట? తిరుగుబాటు. ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు ఈనాడు క్రైస్తవులు? దేవుని మీద తిరుగుబాటు, దేవుని వాక్యము మీద తిరుగుబాటు. ఏమండి, తిరుగుబాటు చేస్తున్నాము అని తెలిసి కూడా ఏం చేస్తారంటే
తిరుగుబాటు చేస్తున్నారు. మా దోషాలు మాకు తెలుసు, మా పాపములు మాకు తెలుసు అని చెబుతూనే తిరుగుబాటు ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకంటే సాతాను ఏం చేస్తుంది? వారి మీద సాతాను వారి మీద తన ఆత్మను కుమ్మరిస్తుంది. సాతాను ఆత్మ, దురాత్మ, సాతాను దుష్టాత్మ, చీకటి ఆత్మ వారిని కమ్ముకొని ఏం చేస్తుందంటే దేవుని ప్రజలను చెడగొట్టేటువంటి మార్గంలోనికి తిరుగుబాటు చేస్తుంది. దురాత్మ వారిలోనికి సమీపించి తిరుగుబాటు తనము చేస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే దేవుని వేళ తిరుగుబాటు చేస్తావో, దేవుని పట్ల నువ్వు తిరుగుబాటు చేసి, దేవుని వాక్యం వేళ తిరుగుబాటు చేసి నువ్వు ఎప్పుడైతే తిరుగుతావో నీ కుటుంబం నశించిపోద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నశించిపోతావు. నువ్వు నశించిందే కాక నీ కుటుంబాన్ని కూడా నాశనపు యొక్క ఉచ్చులలోనికి నువ్వు నడిపిస్తావు. నువ్వు తిరుగుబాటు చేస్తున్నావేమో, నీ పాపములు నీకు తెలిసే ఉన్నవి. ఏమన్నాడు? మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుతూ ఉన్నాయి అంట. పాపం ఏం చేస్తుంది? సాక్ష్యము పలుకుతూ ఉంది నీ మీద. నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నావు, వాక్యం యొక్క జీవితం నీలో లేదు అని నీవు తిరుగుబాటు చేస్తున్నావు. నీ సాక్ష్యము నీ మీద నీ పాపములే నీ మీద సాక్ష్యం పలుకుతున్నాయి. నువ్వు ఫలానా సమయంలో దేవుని పరిశుద్ధాత్మకు నువ్వు ఎదురాడావు. నువ్వు ఫలానా సమయంలో దేవుని వాక్యమును నువ్వు ఎలా తీసుకున్నావు? అపవిత్రంగా తీసుకున్నావు అని ఆ పాపపు యొక్క క్రియలు నీ మీద సాక్ష్యము పలుకుతున్నాయి. అందుకని దేవుడు ఏమంటాడంటే ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తున్నాడు. నీకు ఉత్తరం రావట్లేదంటే కారణం నీవు తిరుగుబాటుదారుడిగా ఉన్నావు. నీకు జవాబు రావట్లేదంటే నువ్వు తిరుగుబాటుదారుడిగా ఉన్నావు. నువ్వు దేవుని వాక్యాన్ని, పరిశుద్ధాత్మని వ్యతిరేకిస్తున్నావు. పరిశుద్ధాత్మ యొక్క నడవడికలో నీవు లేవు. అందుకనే నీకు ఆ మాట దేవుడు వినలేకపోతున్నాడు. నీ మొరకు దేవుని యొక్క దృష్టి రాలేకపోతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నువ్వు ఏదైతే ఉందో ఉన్నదట్లుగా నువ్వు దేవుని దగ్గర చెప్పుకో. ఆయన కొరకు నువ్వు కనిపెట్టు. ఆయన వాక్యమును గైకొను. నీతిమంతుడిగా జీవించు. పాపమును విడిచిపెట్టు. ఎప్పుడైతే ఈ కార్యాలను నువ్వు చేస్తావో నీ జీవితంలో నీవు గొప్పగా ఉంటావు. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ ప్రార్థనకు సమాధానం దేవుడు దయచేసి ఆయన సన్నిధిలో నిన్ను ఎత్తి పట్టుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన చేసుకుందాం. కరులు మూయండి. ఈ సమయంలో ఒకవేళ నీవు పరిశుద్ధాత్మను దుఃఖపరిచావేమో, పరిశుద్ధాత్మకు తిరుగుబాటుదారుడుగా ఉన్నావేమో, ఈ సమయంలో నీవు జ్ఞాపకము తెచ్చుకొని దేవుని వైపు, నీ వాక్యము వైపు నీవు తిరుగు. అప్పుడు దేవుడు నిన్నును నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువా, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చిన నీ వాక్యము యొక్క అంశము ద్వారా నీవు మాతో మాట్లాడావు. ప్రభువా, అయ్యా, నువ్వు మాతో మాట్లాడాలంటే నువ్వు ఉత్తరం ఇవ్వాలి అంటే మా హృదయంలో ఏది కూడా దాచిపెట్టకుండా నీ సన్నిధిలో మేము విన్నవించుకొని నీ సన్నిధిలో మేము మొర్ర పెట్టుకోవాలని చెప్పావు నాయన. అయ్యా, అలాగే నీ సన్నిధిలో కనిపెట్టమని చెబుతూ ఉన్నావు. ప్రభువా, కనిపెట్టు ప్రార్థన చేయాలి. అయ్యా, ఇదిగో ప్రభువా, నీ స్తోత్రాలు. మా పాపములను మేము విడిచిపెట్టి తిరుగుబాటుదారులుగా మేము ఉండకుండా నీ సన్నిధిలో యథార్థవంతమైన హృదయం కలిగి జీవించేటువంటి కృపా భాగ్యం అందరికీ దయచేయమని మా ప్రభువును, మా రక్షకుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.